హాయ్ గైస్, సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను ఈరోజు చెన్నై రైల్ మ్యూజియం అనేది చూపించాలనుకుంటున్నాను. వెనకాల చూస్తున్నారు కదా, అది టాయ్ ట్రైన్ అండి, చెన్నై రైల్ మ్యూజియంలో. సో మనకు వచ్చేసి ఇక్కడ ఇంజన్స్, ప్రతి ఒక్కటి ఇంజన్స్ చూడొచ్చు అనమాట. ఓల్డ్ ఇంజన్స్ అన్నీ మనకి ఇక్కడ పెట్టారు డిస్ప్లేకి. సో ప్రతి ఒక్కటి లోపలికి ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. సో ఇది ఫస్ట్ ఇంజన్ అండి. ఇది 1956 ఇంజన్ అండి. ప్రతి ఒక్కటి మనం టచ్ చేసి చూడొచ్చు. చూడండి, బ్రేక్ కానీ అక్కడ లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుందో బ్రేక్ మొత్తం అండి మనకి అయితే ఐడియా ఉండదు. సో ఇక్కడ వస్తే మనం ప్రతి ఒక్కటి లోపలికి వెళ్ళి చూడొచ్చు అన్నమాట, ఎలా ఉంటుంది ఇంజన్ లోపల అనేసి. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇంజన్ లోపల ఎలా ఉంటుందో చూద్దాము అనేసి. సో ఇక్కడ మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి డిస్ప్లేకి పెట్టారండి. ఇంజన్స్ కానీ క్రెయిన్స్ అండ్ హాస్పిటల్ కూడా ఉంటుందంట అండి. నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఎమర్జెన్సీ హాస్పిటల్ అంట ఇన్ ట్రైన్. సో అది కూడా డిస్ప్లేకి పెట్టారు. అంతేకాదా అండి, కోల్కతాలో ట్రాంప్ ఉంటుంది కదా, ఆ ట్రాంప్ కూడా డిస్ప్లేకి పెట్టారండి. సో అంతేకాదు, ఇంజన్స్ని ట్రాక్స్ మీద పెట్టే మిషన్స్ కూడా అక్కడ పెట్టారనమాట. ఆ ఆరెంజ్ కలర్ కనబడిస్తుంది కదా అండి, అది దాని సహాయంతో పెడతారంట ట్రాక్ మీద. అండ్ సో ఇది వచ్చేసి ఊటీలో ఉన్న టాయ్ ట్రైన్. ఇది ఓల్డ్ ట్రైన్ అండి, ఇప్పుడు చేంజ్ అయిపోయాయి. ఇది వచ్చేసి 1807 అనుకుంటా అండి, అక్కడ బోర్డులో ఉంది. అంతేకాదు మనకి కిడ్స్ పార్క్ కూడా ఉంది. సో 1 డే ట్రిప్ అలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. మేము వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, లంచ్ తీసుకొని వచ్చాము, లంచ్ అక్కడే కంప్లీట్ చేసాము. చాలా బాగుంది, పిల్లలకి కానీ మనకు కానీ చాలా సరదాగా ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట. ఈ ఇంజిన్ వచ్చేసి 1905 అనమాట. సో ఇది ఇంకా ఓల్డ్గా ఉంది. ఫస్ట్ చూపించింది 1954, ఇది వచ్చేసి 1905. ఇది చాలా ఓల్డ్ అండి. ఇది ఎలక్ట్రిక్ది కాదు, కోల్ ఇంజన్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. చూడండి ఎలా ఉంటుందో. ఆ కింద వచ్చేసి మనం కోల్ వేయాలండి. ఇది కోల్ ఇంజన్ అనమాట. చూసారా?